రాజా సింగ్ గారికి సన్మానము. కాబట్టి పార్లమెంటు అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ గార్లపాటి జితేంద్ర కుమార్ గారి గెలుపును కోరుతూ నల్గొండ పట్టణంలో పెద్ద ఎత్తున ఈ యువ శక్తి కదిలి తీసినటువంటి ఈ ర్యాలీకి వచ్చినటువంటి సోదర యువకులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ నల్గొండ శాఖ వైపు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టైగర్ రాజా సింగ్ భయ్యా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ బైక్ ర్యాలీలో గ్రామం నుండి వార్డు నుండి నల్గొండ నియోజకవర్గం నుండి బయలుదేరి వచ్చినటువంటి సోదర యువ శక్తి అంతటికి కూడా స్వాగతం సుస్వాగతం. సోదరులారా, రేపు 11వ తేదీన భారత పార్లమెంటుకు మొదటి దశలో నల్గొండ అసెంబ్లీ స్థానంలో నల్గొండ తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరగబోతున్నాయి. మన నల్గొండ పార్లమెంటు నుండి బీజేపీ అభ్యర్థిగా శ్రీ నరేంద్ర మోడీ గారు మన గార్లపాటి జితేంద్ర కుమార్ గారిని ఇక్కడ ఎంపీగా నిలబెట్టడం జరిగింది. మనకు రేపు జరగబోయేటువంటి ఎన్నికలు అధ్యక్షులు నూకల్ నరసింహారెడ్డి గారు, అలాగే మనకు ఈనాటి ముఖ్య అతిథి టైగర్ రాజాభాయ్ రాజా సింగ్ గారు, గోషా మహల్ శాసనసభ్యులు వారు కొంచెం నమస్కారం చేస్తున్నాను. ఈరోజు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి సభకు విచ్చేసిన అశేష జనానికి మరొక్కసారి నమస్కారం చెప్తూ, పూర్తిగా ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్ని అసెంబ్లీలు, మండలాలు, గ్రామానికి ప్రచారం చేసి వచ్చాము. ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఇదే సందర్భంగా ప్రజలంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తావా, నరేంద్ర మోదీ గారిని గెలిపించుకుందాము, వారి ప్రధానమంత్రిగా మరొక్కసారి చూద్దాము అని చెప్పేసి వారి ప్రతినిధిగా పంపించిన నన్ను జితేంద్ర కుమార్, నేను దేవరకొండ వాస్తవ్యునని అధ్యక్షుల వారు చెప్పారు. ఇవన్నీ సవివరంగా ఇవన్నీ గమనిస్తూ ఒక్కసారి మనము తెలుసుకోవాల్సింది మన ప్రత్యర్థులైనటువంటి వారి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? వస్తుంది కదా, అప్పటి నుంచి సౌండ్ ప్రాబ్లం ఉండే కదా. హిందీలో బాగా మాట్లాడతా, తెలుగులో అటు అవుతా. చెప్పండి ఏ భాష కావాలి? మళ్ళా నా తెలుగు అర్థం చేసుకోవాలి. మళ్ళా ఇవాళ మొత్తం భారతదేశంలో ఒక మంచి వాతావరణం ఉంది. నరేంద్ర మోదీ గారు మళ్ళొక్కసారి ప్రధానమంత్రి అయితే అది మీ చేతిలో ఉంది. మీరు జితేందర్ అన్నా కాదు, నేను కొట్లాడుతున్నా, నా బూత్ లో నేను గెలుస్తా, నా బూత్ కి నేను గెలుస్తా, అట్లాంటి ఫీలింగ్ మీలోనే వస్తేనే మనం నల్గొండ పార్లమెంట్ మనం గెలవచ్చు. ఆ ఫీలింగ్ మీ దగ్గర రావాలి. మోదీ గారు కాదు, నేను ప్రధానమంత్రి, ఆ ఫీలింగ్ మీలో రావాలి. అప్పుడే మనం నల్గొండ గెలవచ్చు. ఇవాళ మొత్తం భారతదేశంలో వేరే విధంగా ఒక ఊపు ఉంది, కానీ మన తెలంగాణలో జూటా మాట చెప్పే ఒక ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. నైట్ పూట కొబ్బరి నీళ్లు తాగుతాడు, పొద్దుగల ఏదేదో చెప్తాడు పాపం. ఈ మధ్యలో హిందూ 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 అని చాలా అంటుండు. హిందూ కాదు, బంధు కాదు, ఏదో అంటున్నాడు పాపం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, ఒక వ్యక్తి ఎమ్మడు ఉంటాడు. ఆ వ్యక్తి చెడ్డడు ఉంటే ఆయన లాగా ఈయన కూడా తయారవుతారు కదా. ఇప్పుడు మన కేసీఆర్ గారు ఆ ఓల్డ్ సిటీలో మా ఇద్దరు గురించి మోదీ గారు ఈయన కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఏమని అంటే
మోదీ గారైనా హిందువా? మేము కాదా? మేము ఇన్ని యాగాలు చేస్తున్నాం, మేము కూడా గుండు కొట్టుకుంటాం. నేను హిందూ అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మీరు హిందూ మాకు 100% తెలుసు, కానీ మీరు హిందూ అంటున్నారంటే మీకు ఏదైనా డౌట్ ఉందా? లేక వాళ్ళు ఎంబడి తిరిగి ఏదైనా మధ్యలో అండర్ గ్రౌండ్ ఏదైనా అయిందా? ఏదైనా అయితే చెప్పేసేయండి, కనీసం తెలంగాణ జనానికి తెలుస్తుంది. అరే ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎంబడి తిరిగి అక్కడ వెళ్ళిపోయినారని పబ్లిక్ కూడా తెలుస్తుంది. గుండు కొట్టుకోవడం యాగాలు చేసేది హిందూ కాదు. హిందూ అంటే ధర్మరక్షణ. ఎవరి గురించి యాగాలు? మీ ఫ్యామిలీ గురించి, మీ గురించే మీరు యాగాలు చేస్తున్నారు, ప్రజల గురించి కాదు. తెలంగాణ బాగుండాలని మీరు యాగాలు చేస్తలేరు. మీ పార్టీ మంచిగా ఉండాలి, మీ కుటుంబం మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలని మీరు యాగాలు చేస్తున్నారు. కానీ దానికి ఏ విధంగా క్రియేట్ చేస్తున్నారు మన కేసీఆర్ గారు? నేను తెలంగాణ ప్రజల గురించి యాగాలు చేస్తున్నా అంటే యాగాలు చేసే వాళ్ళు హిందూ అవుతారా? కాదు. ధర్మ రక్షణ, దేశ రక్షణ, దేశ సేవ చేస్తే ఆయనే హిందూ అవుతాడు. కానీ ఏదేదో అంటారు. ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నా, మీరు ఏ పంతులకి మొక్కుంటారు? ఎవరైనా ఒక పంతులకి మొక్కుంటారు కదా, ఆయన మార్గదర్శనం నడుస్తారు కదా, ఆ పంతులకి మీరు అడగండి. ఆవులని కోస్తే ఎంత పాపం మన పైన వస్తుంది, ఒక పంతులకి మీరు అడగండి. ఇవాళ మీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ, ఒక పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మెల్యే, కార్పొరేటర్ మన తెలంగాణలో ఇల్లీగల్ స్లైటర్ హౌస్ ఓపెన్ చేసి ఇక్కడ ఆవులని చంపుతున్నారు, ఆవులు పిల్లల్ని చంపుతున్నారు, ఎద్దుల్ని చంపి ఇక్కడ నుంచి మాంసం వేరే స్టేట్ కి మీరు ఫార్వర్డ్ చేస్తున్నారు, ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. మీరు మొత్తం భారతదేశంలో ఎక్కువ పాపిస్టుడు ముఖ్యమంత్రి ఎవరంటే మన కేసీఆర్ గారు. మనం పేరు చెప్పచ్చు. గౌహత్య అంటే చాలా పెద్ద పాపం, ఆవులని చంపితే చాలా పెద్ద పాపం. మన ఫ్లైట్ బుక్ చేస్తారంట ఆయన. ఆ ఫ్లైట్ లో గంగా జమున తైజ్బీజ్ ఆ ఇద్దరిని తీసుకొని మొత్తం భారతదేశంలో తిరుగుతారంట. హిందువులు ముస్లింలు ఏ విధంగా కలిసిమెలిసి వస్తారు, ఆ ఇద్దరు అన్న తమ్ములకి చేతిలో లేపి చూపెడతారంట మా ముఖ్యమంత్రి గారు. అంటే మొత్తం భారతదేశంకి తెలియదు ఆ ఇద్దరు వ్యక్తుల గురించి. ఆ ఇద్దరు వ్యక్తులు ఏ విధంగా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, మొత్తం దేశంకి తెలియదా? ఒక చిన్న పోరాడు అరుగుతా కూడా చెప్తారు, అరే ఈ దేశానికి సంపుతా అన్నారు 15 మీద ఆయన పేరు ఎవరంటే అలాగాడా అని చెప్తారు. అంటే ఈ ముఖ్యమంత్రి గారు వేరే విధంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు మీ ఎలక్షన్ అయిపోయింది, మీరు ఇంత 2014లో కూడా ప్రజలకి జూటా మాట చెప్పి మీరు ముఖ్యమంత్రి అయినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదేదో మీరు మాటలు చెప్పినారు, కానీ ఒక్క మాట పైన కూడా మీరు నిలబడలే. కానీ మోదీ గారు ప్రతిసారి తెలంగాణ బాగుండాలి, తెలంగాణ ముందుకెళ్లాలని వేల కోట్ల రూపాయలు మన తెలంగాణ అభివృద్ధికి పంపించినారు. ఇవాళ మొత్తం హైవేస్ మంచి రోడ్లు అవుతున్నారంట, అది మోదీ గారి పుణ్యమే. ఇవాళ 24 అవర్స్ మనకు కరెంటు వస్తుందంటే అది మోదీ గారి పుణ్యమే. ఇల్లులు ఇక్కడ కడుతున్నారు, మోదీ గారు అన్నారు సింగిల్ బెడ్రూమ్ కట్టంటే లేదు నేను డబుల్ కడతా అన్నారు. అరే నువ్వు సింగిల్ కడితే 2 కాదు 4 లక్షలు ఇల్లు కట్టే అంత ఫండ్ నీకు ఇస్తా అంటే లేదు నేను డబుల్ కడతా అని 2 లక్షలు ఇల్లు కట్టే పర్మిషన్ తీసుకుండు. కానీ 20,000 ఇల్లులు కూడా ఆయన కట్టలే, 20,000 ఇల్లులు కూడా కట్టలే, కానీ ఫండ్ మొత్తం తీసుకుండు. అసెంబ్లీలో ఒకసారి నేను అడిగిన ముఖ్యమంత్రి గారు కేంద్రం నుంచి ఎంత ఫండ్ వస్తుంది కొద్ది చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు చూడండి బయట అబద్ధం చెప్తాడు అర్థమైంది, కానీ అసెంబ్లీ సాక్షిగా కూడా ఆయన అబద్ధం చెప్పిండు. నిలబడి అసెంబ్లీలో నిలబడి ఆయన ఏం చెప్తాడు, కేంద్రం నుంచి మాకు 1 రూపాయి కూడా వస్తలేదు, అది వితౌట్ డబ్బులు, వితౌట్ అది ఏమంటారు, అది ఏదో అంటారు అది సీసా అంటారు కదా, వితౌట్ బిర్యానీ ప్యాకెట్ కూడా ఎవరు తీసుకుని మీటింగ్ లో పోరు. గతంలో ఎల్బీ స్టేడియంలో ఒక పెద్ద మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్ లో అది ఏమి ఇయ్యలే అంట, తాగడానికి తినడానికి ఏమి ఇయ్యాలంట, ఎవరు పోలే. అరే ఎందుకు పోలేదంటే అరే ఏమి ఇయ్యలే కదా ఎందుకు పోవాలి. మన ముఖ్యమంత్రి గారికి తెలిసింది అరే ఎల్బీ స్టేడియంలో ఎవరు లేరు, ఇక్కడ నుంచి క్యాండిడేట్ గా పెట్టినారు. నేను నల్గొండ ప్రజలకి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి మీరు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి, మా జితేందర్ అన్నకి అవకాశం ఇవ్వండి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. ధన్యవాదాలు.